థింక్ డిఫరెంట్ ఎలక్ట్రిక్ టెక్ గైస్, మనమైతే ఈ మెటల్ డిటెక్టర్ అయితే తయారు చేసాం. అండ్ ఇది చాలా లో కాస్ట్లో అయితే అవుతుంది. అండ్ ఇది జస్ట్ 50 రూపీస్ మాత్రమే. అండ్ ఇవ్వండి, దీని టెస్టింగ్ అది ఇటు సైడ్ ఇస్తాను చూడండి. అండ్ ఇవ్వండి ఎంత బాగుందో చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఇంకా లైక్ చేయలేదంటే లైక్ చేయండి. అండ్ ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకైతే ఒక వుడ్ హ్యాండిల్ అయితే కావాలి. అండ్ ఇదిగోండి కార్డ్బోర్డ్కి అయితే ఇలా హోల్స్ అయితే పెట్టి పేస్ట్ అయితే చేసాం. అండ్ నెక్స్ట్ అయితే మనకు ఒక బ్యాటరీ కావాలి. అండ్ 3 వైర్స్, ఒక LED లైట్, ఒక బ్యాటరీ కనెక్టర్, 2-in-1 tape అండ్ ఒక స్విచ్. అండ్ ఇప్పుడైతే కనెక్షన్ చేద్దాం. ఇక్కడ నేను ఏ రిజిస్టర్ పెట్టట్లేదు, ఎందుకంటే దీనికి బ్యాటరీ అయితే లో ఉంది, అందుకే. ఇప్పుడైతే నేను కనెక్షన్ అయితే చేసేస్తాను. తొందరగా చేసేస్తాను. కనెక్షన్ కూడా చెప్తాను. లాస్ట్లో అయితే సర్క్యూట్ డయాగ్రామ్ చూపిస్తాను. నెగిటివ్ అయితే ఇవ్వండి. అండ్ చెప్పడం మర్చిపోయినా ఈ నెయిల్స్ కూడా. అండ్ ఈ నెయిల్స్ అయితే వైర్ అయితే రొటేట్ చేయాలి, ఇటు టర్న్ చేయాలి. అండ్ ఇవ్వండి నేను చేశాను. ఇలాగా మనం కార్డ్బోర్డ్కి అయితే హోల్స్ పెట్టుకున్నాం. ఆ హోల్స్లోకి అయితే పెట్టండి. అండ్ ఇవ్వండి. అండ్ ఇంకో దాన్ని కూడా అలాగే పెట్టండి. అండ్ ఇది కూడా సేమ్. అండ్ ఇవ్వండి, మనకైతే 2 అవుట్పుట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఈ లైట్కి అయితే స్విచ్ అయితే కనెక్ట్ చేయాలి. స్విచ్ కనెక్ట్ చేయడం మీదే అయినా చూపిస్తాను చూడండి. స్విచ్కి అయితే పాజిటివ్ నెగిటివ్ ఉండవు. అండ్ నెక్స్ట్ దీన్ని అయితే LED లైట్కి అయితే కనెక్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ దీన్ని కనెక్ట్ చేద్దాం. అండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇట్లా అయితే అంటిస్తాను నేను. అండ్ ఇంకా మన వీడియోని అయితే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అండ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా బోల్డ్ ప్రాజెక్ట్స్ అయితే నేను చేస్తాను, మంచి ప్రాజెక్ట్స్. కానీ సపోర్ట్ కావాలి నాకు. సపోర్ట్ లేకుంటే ఏది అవ్వదు. ఎల్ఈడికి అయితే స్టిక్ చేద్దాం. అండ్ గైస్, నేను దీని అయితే పోల్ ఆప్షన్ పెట్టాను. పోల్ ఆప్షన్ అయితే తయారు చేశాను. అండ్ నేను చెప్పింది చేస్తాను. అండ్ ఇవ్వండి తయారైపోయింది చూడండి. అండ్ ఇవ్వండి. అండ్ టెస్టింగ్ అయితే చూపిస్తాను.